కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదో తనకు తెలిసిన విశ్లేషణ చేశాడు. అంత మాత్రాన కేసులు పెడతారా, ట్రోల్స్ చేస్తారా? ఇది ప్రశ్నించే గొంతుని నొక్కేయడం కాదా? జస్ట్ ఆస్కింగ్. ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్ అన్నావు, బాగానే ఉంది, కానీ జస్ట్ ఆలోచించడం కూడా ఉండాలి కదా. విశ్లేషణ పేరుతో అబద్ధపు మాటలు నోటికొచ్చినట్లు పబ్లిక్ గా వాగేస్తే అది ప్రశ్న కాదు, గందరగోళం అవుతుంది. కానీ నాగేశ్వర్ గారు ఎన్నెళ్ళుగా మాట్లాడుతున్నారు. ఎన్నో డిబేట్స్ లో పాల్గొని తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఎందరెందరినో ప్రశ్నించారు. అలాంటి మనిషికి బాధ్యత కూడా ఇంకా ఎక్కువ ఉండాలి కదా. వీధి అరుగుల మీద లుంగీలు కట్టుకుని కూర్చుని మాట్లాడుకున్నట్లు టీవీలో చెప్తే సరిపోతుందా? ఏదో ఒక మాట జారితేనో, రంగు స్లిప్ అయితేనో వెంటనే కేసులు పెడతారా? జస్ట్ ఆస్కింగ్. కానీ ఆ అబద్ధపు ఒక్క మాట లక్షల మందికి తప్పుడు సమాచారం వెళ్తుంది, తప్పుడు సమాచారం. ఇదిగో నువ్వు మీ వాళ్ళు బాగా ఓవర్ చేస్తున్నారు, బాగా. మేము ఓవర్ చేయడం కాదు, నువ్వే మిడిమిడి జ్ఞానంతో రియాక్ట్ అవుతున్నావు, మిడిమిడి జ్ఞానంతో. హలో, నా జ్ఞానం ఏంటో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నేను నాగేశ్వర్ గారికి అండగా నిలబడతా. నిలబడు, లేకపోతే కూర్చో, నాకు అనవసరం. విశ్లేషణ పేరుతో పిచ్చ పిచ్చగా వాగితే చూస్తూ ఊరుకో. ఏం చేస్తావు ఊరుకోక? అంటే ఇక్కడ ఎవరికి ప్రశ్నించే హక్కు లేదా? ఎవరు మాట్లాడకూడదా, అడగకూడదా? ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ మీ ఊహలకు మైక్ ఇచ్చి ఇది నిజమై ఉండొచ్చు, అదలా జరుగుండొచ్చు, అదలా కాకపోయి ఉండొచ్చు అంటూ గాలి కబుర్లు చెప్తే వాళ్ళ గాలి తీసేస్తాం. పవన్, నేను మామూలుగా పెద్దగా స్పందించను, కానీ తప్పు కనిపిస్తే మాత్రం ఎదురు నిలబడతా, ఎదురు తిరుగుతా, నిలదీస్తా. నీ సంగతి ఎవరికి తెలీదు, నా విషయం వస్తే చాలు. అందులో ఏమున్నా నీకు అనవసరం, తప్పే నీకు కనిపిస్తుంది. దేశంలో ఏ మూల ఉన్నా చటుక్కున మీడియా ముందుకు వచ్చేస్తుంది, లోడో వాగేస్తుంది. అంటే నేను నిన్ను కావాలని టార్గెట్ చేస్తున్నా అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నిన్ను ఎవడు పట్టించుకోడు. నా పేరు తీస్తేనే నిన్ను జనాలు చూస్తారు, అందుకే నా పేరు వినగానే నీలో ఒక బటన్ ఆన్ అవుతుంది. బటనా? ఏం బటన్ అది? జస్ట్ ఆస్కింగ్ బటన్. పవన్, నేను మోనార్కుని, నన్నెవడు మోసం చేయలేడు. నేను ఇలాగే ఉంటా, ఎవరినైనా ప్రశ్నిస్తా, ఎవరినైనా. జస్ట్ ఆస్కింగ్. నువ్వు మోనార్కు అయితే నాకేంటి? నేను కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ ప్రకాష్ రాజ్ ఎవరికి భయపడ్డు. నా నుండి నీకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, అవి ఆగవు. అసలు నీ దేశ ప్రజలే మాకొద్దు, నువ్వు పాకిస్తాన్ లాంటి దేశాలకి పో అని తెగ తిరగబడ్డారు. కాబట్టి నీకు, నీ మాటలకు, నీ కవరింగ్లకి ఇక్కడ వాల్యూ లేదు. నా సంగతి పక్కన పెట్టు. అంటే ఇప్పుడు నాగేశ్వరి గారు చెప్పింది తప్ప? జస్ట్ ఆస్కింగ్. తప్పు చేశాడు కాబట్టి తన మాటలు ఉపసంహరించుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు, సారీ చెప్పాడు. కానీ నువ్వు ఇంకా అదే బండి లాగుతున్నావు, అదే బండి. చూసావా, ఇక్కడ కనిపిస్తుంది నీకు నా పైన కుళ్ళేంటో. కుళ్ళని నువ్వు అంటున్నావు. ఈ దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉందని నేను అంటున్నా. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తే కేసులు పెడతారా? ప్రశ్నిస్తున్నా నేను. మెంటల్ రాజ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? స్వేచ్ఛ అంటే ఏదైనా చెప్పేయడం, ఏదైనా వాగేయడం కాదు, చెప్పిన దానికి నిలబడటం, కట్టుబడి ఉండడం కూడా. ఏంటి నిలబడేది? ఇక్కడ చెప్పే వాళ్ళందరూ ప్రూఫ్లు పెట్టుకుని మాట్లాడుతున్నారా? నిలబడాలంటే నిలబడాలి. మాటల్లో నిజం లేకపోతే కోర్టు బోన్లో నిలబడాలి, తర్వాత జైల్లో ఊసలు లెక్క పెడుతూ నిలబడాలి. ప్రకాష్ రాజ్, నీకు కూడా అలాంటి కోరిక ఉందా? నువ్వు కూడా బోన్లో నిలబడతావా, జైల్లో నిలబడతావా? జస్ట్ ఆస్కింగ్.